నమస్తే అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను. ఈరోజు వండర్ డ్రగ్ వెల్లుల్లి కారం చూపిస్తున్నాను. వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ ప్యూరిఫైయర్, సూపర్ ఫుడ్. అలాగే కోల్డ్కి, ఫ్లూకి చాలా మంచిది. ఆస్తమాకు కూడా చాలా మంచిది. హెయిర్ లాస్ అవ్వకుండా కూడా చూస్తుంది. మరి ఇంత మంచి వండర్ డ్రగ్ని ఆయుర్వేదం ఎందుకు అంతగా ప్రిఫర్ చేయదు? అలాగే కొంత స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఎందుకు తినొద్దంటారు? ఓ చిన్న కథ ఉంది, లాస్ట్లో చెప్పాను చూడండి. ఇప్పుడైతే వెల్లుల్లి కారం చూసేద్దాం. చాలా చాలా బాగుంటుంది. బాలింతలకు కూడా చాలా మంచిది. లాక్టేషన్కి, పాలు బాగుపడడానికి వెల్లుల్లి కారం యూజ్ అవుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అంటారు, కానీ అంతగా ప్రూఫ్స్ ఏమీ లేవు. అంతగా తగ్గి స్టేబుల్గా ఉన్నింది లేదండి. ఫస్ట్ అయితే కరివేపాకుని కడిగేసి బాగా నీళ్ళలోనే ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నాను. అలాగే తెల్లగడ్డ ఇదిగోండి 2 తీసుకున్నాను నేను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఎక్కువ తీసుకోండి. వాటిని కూడా వలిచి పెట్టేస్తాను. తడి వచ్చేస్తుంది కదా, అందుకోసం అన్నీ ఆరబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ధనియాల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాండలు పెట్టేసి నూనె ఏమీ వేయకుండా అలాగే వేయించుకోవాలి. మాడిపోకూడదు. అవి కలర్ మారి మంచి వాసన రాగానే తీసేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర కూడా అలాగే మాడిపోకుండా వేయించుకోవాలి. అన్నీ సిమ్లోనే చేసుకుంటే బాగొస్తుంది మనకి కారం. వీటిని కూడా పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇప్పుడు బాండల్లో నూనె పోసుకొని ఫస్ట్ కరివేపాకు వేసుకోండి. ఎక్కువ అమౌంట్లో చేసే వాళ్ళైతే, లేకపోతే ముందు ఎండుమిర్చి వేసేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు యాడ్ చేసేసి బాగా వేయించుకోవాలి వీటిని. ఇది కూడా సేమ్ మాడిపోకుండా. మిరపకాయలు అయితే ఉబ్బాలి, అవి కరివేపాకు ఆ కలర్ మారిపోతే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు ఆప్షనల్ అండి, కొంచెం వేస్తున్నాను నేను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఏం మ్యాండేటరీ కాదు. ఇప్పుడు అన్నీ వేయించుకున్న తర్వాత ఫస్ట్ జీలకర్ర, ధనియాలు, ఉప్పు వేసి ఒకసారి మిక్సీకి వేసేసి కొంచెం రఫ్గా పొడి అయిన తర్వాత ఈ ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో తెల్లగడ్డలు వేసుకోవాలి. ముందే తెల్లగడ్డలు వేసుకున్నారంటే అది తడి వచ్చేస్తుంది, తేమ వస్తుంది. అలాగే చూడండి, ఇప్పుడు ఫస్ట్ అవి వేసిన తర్వాత మిరపకాయలు వేస్తున్నాను నేను. ఇవి వేసిన తర్వాత లాస్ట్లో తెల్లగడ్డలు వేయాలి. తెల్లగడ్డలకి పొట్టు తీయట్లేదు, పొట్టు తీయకూడదు, అలాగే వేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. తడి రావడం వల్ల కొంచెం ముద్దగా అవుతుంది కాబట్టి వెల్లుల్లిలో ఉండే తేమ, దీన్ని ఆరబెట్టుకొని ఆ తర్వాత మీరు ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి, చాలా మంచిది. అలాగే వెల్లుల్లి యాంటీ కార్సినోజిక్ కూడా, క్యాన్సర్ రాకుండా హెల్ప్ అవుతుంది. దీన్ని కొంచెం బరకగా వేసాను. మీకు ఇలా ఇష్టం లేదు, మెత్తగా ఉండాలి అనుకుంటే ఆరిన తర్వాత ఇంకోసారి మిక్సీకి వేసుకోండి. రెడీ అయిపోతుంది వెల్లుల్లి కారం, చాలా టేస్టీగా. ఇలోకి, దోశలోకి, అన్నంలోకి అన్నిట్లో బాగుంటుంది. అయితే వెల్లుల్లి ఎందుకు తినద్దు అనే దానికి ఒక కథ చెప్తానని చెప్పాను కదా. ఫస్ట్ అయితే స్పిరిచువల్గా చెప్తాను ఏంటి అని. స్పిరిచువల్గా ఏంటంటే, దేవదానువులు పాలకడల్ని చిలికినప్పుడు అమృతం వస్తుంది కదా, ఆ అమృతాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో దేవతలకు మాత్రమే పంచిపెడుతూ రాక్షసులకి ఇవ్వరు. అప్పుడు అది గమనించిన రాహుకేతువులు ఏం చేస్తారంటే దేవతల్లాగా మారి దేవతల లైన్లో వచ్చి నిలబడతారు. మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వాళ్ళకు కూడా అమృతాన్ని పంచిపెట్టేస్తారనమాట. అప్పుడు సూర్యచంద్రులు చూసి, స్వామి వాళ్ళు దేవతలు కాదు రాక్షసులు అని చెప్తారనమాట. చెప్పగానే మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వాళ్ళ తలల్ని ముందుకు వంచేస్తారు. వంచంగానే అప్పుడు వాళ్ళ బ్లడ్, రక్తము ప్లస్ వాళ్ళు తాగిన అమృతము 2 వచ్చి కింద పడిపోతాయి అన్నమాట. కింద పడి ఆ 2 ఆనియన్, గార్లిక్ లాగా ప్రత్యక్షమవుతాయంట. ఎర్రగడ్డ, ఈ తెల్లగడ్డలాగా ప్రత్యక్షమవుతాయంట. అందుకే గార్లిక్ని తినరు స్పిరిచువల్గా చేసేటప్పుడు, ఏవైనా పూజలు చేసేటప్పుడు కానీ. కొంతమంది అసలు పూర్తిగానే తినరు కదా, అది ఒక కథ. మరి ఆయుర్వేదం ఎందుకు వద్దంటుంది అంటే, ఆయుర్వేదంలో ఫుడ్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. సాత్విక్, రజోగుణంని ప్రేరేపించే ఫుడ్ అని, తామసిక్ అని, అలా 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. తామస్ గుణాలు ఎక్కువగా ఉండేది ఈ గార్లిక్, అందుకోసం వెల్లుల్ని ఆయుర్వేదం అంతగా ప్రిఫర్ చేయదు.
వెల్లుల్లి ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుందనమాట, అందుకోసం కూడా వాడరనమాట ఆయుర్వేదంలో. ఏం లేదండి, తామస గుణాలంటే రాక్షస గుణాలు, నర్వ్స్ అవి ఒకేసారి స్టిమ్యులేట్ అవ్వడం, ఉద్రేకం, అలా కోపం రావడం అలాంటివి అనమాట. అలా కాకుండా మన శాంతిగా ఉండే మంచి ఫుడ్ని ప్రిఫర్ చేస్తుంది కదా. అలానే గార్లిక్ మంచి ఫుడ్ కాదని కాదు, వండర్ డ్రగ్. లిమిట్గా తీసుకుంటే బాగా పనిచేస్తుంది. చేయండి మీరు కూడా ఈ కారం, టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.